థియేటర్లు ఖాళీగా ఉన్నాయని సినిమాలు పెట్టుకుని వచ్చేకండి రోయ్. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. 100% అబ్సల్యూట్లీ రైట్ దట్ వన్. బికాజ్ మైత్రి మూవీ వాళ్ళు 100% జెన్యూన్ కలెక్షన్స్ వేస్తున్నారు. సమ్ టైమ్ అయితే ఇంకా తక్కువ వేస్తున్నారు, వచ్చిన రిపోర్ట్ కన్నా వాళ్ళు తక్కువ వేస్తున్నారు. ఇది నిజంగా సెల్యూట్ చేయవలసిన విషయం, అప్రిషియేట్ చేయవలసిన విషయం. అంతేగాని ఫేక్ కలెక్షన్ చేసుకోవట్లేదు. పుష్పరాజ్ కలెక్షన్స్ హిందీలో తగ్గిపోతున్నాయి, కానీ మేకర్స్ పట్టించుకోవడం లేదు. ఎందుకు? కారణాలు ఏంటి నాకైతే తెలీదు, మీకేమైనా తెలిస్తే ఆలోచించండి. అంటే బాహుబలి రికార్డును కొట్టేశాము, ఇంకా మనకు పెద్దగా ఏ రికార్డుతో సంబంధం లేదని సైలెంట్గా ఉండిపోయారా? పట్టించుకోవట్లేదా? కారణాలు ఏవై ఉండొచ్చు? ఓటీటీలో ఎందుకు వదిలేశారు? అసలు ఓటీటీలో ఇంత అర్జెంటుగా వదలవలసిన అవసరం ఏముంది? ఫ్రీగా చూసుకోమని ఎందుకు ఇచ్చారు పుష్పరాజ్ని? ఎస్, నేను అన్నది మీరు విన్నది రైట్. యూట్యూబ్లో హెచ్డి క్వాలిటీ అప్లోడ్ చేసేసారు. ఆల్రెడీ చాలా వీడియోలు రన్నింగ్లో ఉన్నాయి. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతానే ఉంది. నేను ప్రతిరోజు పుష్పరాజ్ని యూట్యూబ్లో చూస్తానే ఉన్నాను. కొన్ని నాకు నచ్చిన సీన్లు ఫార్వర్డ్ చేసుకుని చూస్తున్నాను. అందుకని నాకే స్పెషల్గా రికమెండ్ చేస్తూ ఉంది యూట్యూబ్. అయినా సరే మేకర్స్ పట్టించుకోవడం లేదు. మరి ఇలాగైతే కలెక్షన్ తగ్గిపోవా, రికార్డులు ఆగిపోవా? 4 days బిఫోర్ నేను ఒక వీడియో చేశాను. రీలోడెడ్ వర్షన్ రావడం లేదు 11వ తారీఖు. ఆ 20 నిమిషాలు యాడ్ చేసింది 17వ తారీఖు వస్తుందని చెప్పేసి ఎవరో పట్టించుకోలేదు. 2600 వ్యూస్ వచ్చి ఆగిపోయింది. కనీసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సీరియస్గా తీసుకోలేదు. ఇదేదో చెప్పట్లే అనుకున్నారు, కానీ 100% అది ఎగ్జాక్ట్లీ జరిగింది. 17వ తారీఖు వెళ్ళింది. మరి అలాంటిటప్పుడు నేను చెప్తున్నది సీరియస్గా తీసుకోవాలి. మేకర్స్ అంటే మనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండాలి. నాది కొత్త ఛానల్ కనుక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వలేదు. లేదంటే ఈ వీడియో పాటికి మేకర్స్ వరకు చేరి ఉండేది, వాళ్ళు సీరియస్గా తీసుకునేవారు. పెద్ద పెద్ద క్రిటిక్స్కి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. యూట్యూబ్లో పుష్ప అప్లోడ్ చేస్తున్నారు, దయచేసి మేకర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఓకే, మేకర్స్ పట్టించుకోవట్లేదు. మరి అల్లు ఆర్మీ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం పీకుతున్నారు? వాళ్ళందరూ చూసి కనీసం మేకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయింది మన సినిమా, దాన్ని దయచేసి డిలీట్ చేయండి అనేసి. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సీరియస్గా తీసుకోవట్లేదు, మేకర్స్ సీరియస్గా తీసుకోవట్లేదు. మరి ఇంకెలా వస్తాయి కలెక్షన్స్? పుష్ప ఇంకా రికార్డుల ప్రపంచం కొనసాగుతూనే ఉంది. మండే రిలీజ్ అవబోయే హిందీ పోస్టులు 820 నుంచి 822 వరకు రావచ్చు. ఆల్రెడీ వరల్డ్ వైడ్ 1850 ఈ రోజు సండేతో కంప్లీట్ అయిపోయింది. అంటే మండే రిలీజ్ అవబోయే పోస్టులు 1850 జెన్యున్ పోస్టులు రావచ్చు. ఇది రాసి పెట్టుకోండి. పుష్ప మేకర్స్ జెన్యున్ కలెక్షన్స్ వేస్తున్నందుకు రియల్ సెల్యూట్.